ఏంటి శుభ శుక్రవారం? శుభ శుక్రవారం అంటే ఏంటి అసలు తెలుసా? సర్వ మానవాళి పాపాల కోసం ఒక ఆయన రక్తం చిందించాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అడుగుపెట్టి సర్వ మానవాళికి రక్షణ దాతగా నిలిచాడు. ఏ దేవుడును, ఏ దేవతయు ఎవరు కూడా చేయలేని పనిని సర్వోన్నతుడు, ఆకాశము భూమి పట్టజాలని దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు మనిషి యొక్క నీచమైన పాపాల నిమిత్తం అమూల్యమైన తన రక్తాన్ని ఈ భూమి మీద చిందించాడు. అదే శుభ శుక్రవారం. మనిషి జీవితంలో, మనిషి యొక్క అవయవంలో విలువైనది రక్తం. ఆ రక్తం లేకపోతే మనిషి చనిపోతాడు. అలాంటి విలువైన రక్తాన్ని మనిషి కొరకు చిందించిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. అదే శుభ శుక్రవారం. సర్వ మానవాళి పాపాల కోసం చిందించబడిన ఆ పరిశుద్ధుని రక్తం ఇంకా నీ కొరకు కారుతూనే ఉంది. నీ కోసం ఇంకా అది పరిశుద్ధంగానే ఉంది. నీ పాపాల నిమిత్తం, శాపము నిమిత్తం ఇంకా ఆ రక్తం ఆ మ్రాను మీద కారుతూనే ఉంది. కృప చూపించువాడు ఆయన వద్దకు వస్తే నీకు క్షమాపణ, విమోచన, మోక్ష మార్గం దొరుకుతుంది. ఆదరణ లేని ఈ లోకములో ఆయన రక్తము ద్వారా ఆదరణ దొరుకుతుంది.